రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి మహిళల నుండి అనూహ్య వస్తుంది. వారాంతం కూడా కావడంతో ఆర్టీసీ బస్టాండ్లకి మహిళలు పోటెత్తుతున్నారు. తమ బంధువుల ఇంటికి కానీ పుట్టింట్లకి వెళ్ళటానికి ఎక్కువగా ఇక్కడికి వస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఉచితం కావడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. అయితే బస్సులను పెంచామని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం తణుకు వెళ్ళే పల్లె వెలుగు బస్సులో ఉన్నాము. అసలు ఏ బస్సు ఫ్రీ, మహిళలు ఏ బస్సు ఉచితంగా ఎక్కవచ్చు, ఏ బస్సుకు మీకు టికెట్ కొడతారు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామందికి అవగాహన ఉండట్లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొదటి రోజు ఫోన్లో చూపించడం కూడా ఫ్రీ టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత చాలామంది జిరాక్స్ కాపీలు తీసుకొస్తున్నారు. మరి వారి పరిస్థితి ఏంటి, ఆర్టీసీ అధికారులు కండక్టర్లకి ఏం సూచనలు ఇచ్చారో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్లో 0 టికెట్లు ఇస్తారు. ఈ టికెట్లతో అంటే ఈ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు పూర్తిగా ఉచితం. ఇప్పటి వరకు అంటే ఉచితం అంటే మీరు బస్సుకి జాగ్రత్తగా మీ డెస్టినేషన్ వెళ్ళిపోతే కండక్టర్ ఇబ్బంది పడతారు. కాబట్టి తప్పకుండా మీరు కండక్టర్ని టికెట్ అడిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రయాణికులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి ఏంటి ఉచిత బస్సు ప్రయాణం అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఉచిత బస్సు ప్రయాణం ఏంటి, ఇవ్వడం మంచిదా కాదా? చాలా మంచిగా అనిపిస్తుంది మాకైతే. మేము తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నాము. ఎంత మంచి పథకం ఇచ్చినందుకు సీఎం గారికి చాలా కృతజ్ఞతలండి. మాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ డే నేనైతే నిన్న రాలేదు, ఈరోజే ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మమ్మీ నేను కూడా వెళ్తున్నాను. మీ డాడీ ఉన్నారా? మా డాడీ ఉన్నారు, టికెట్ తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారు. మామూలుగా ఎంత అవుతుంది మీరు ముగ్గురు వెళ్ళాలంటే? మేము ముగ్గురు వెళ్ళాలంటే 210 అవుతుంది. ఇప్పుడైతే మా డాడీ ఒకరే తీసుకున్నారు కాబట్టి 70 రూపీస్ ఇప్పుడు. ఓకే, మనం చూస్తున్నాం కుటుంబం అంతా ప్రయాణిస్తున్నారు బస్సులో. కాకపోతే తండ్రికి మాత్రం టికెట్ తీసుకున్నారు. జనరల్గా 210 రూపాయలు అయ్యేది, ఇప్పుడు కేవలం 70 రూపాయలు మాత్రమే అయిందని చెప్తున్నారు. మిగిలిన వారిని కూడా అమ్మ ఏంటి మీరు జిరాక్స్ తెచ్చారా? అవునండి. మరి జిరాక్స్ యాక్సెప్ట్ చేస్తారా? తెలీదండి, ఇప్పుడే నాకు తెలియదు. ఎందుకంటే మంచిదని ఒక జిరాక్స్ తీయించుకొచ్చేసారు. మరి అడిగారా కండక్టర్ గారిని? ఇంకా అడగలేదండి, చూపించాలి. ఈ రోజు రేపు పంపిస్తారేమో, మామూలుగా అయితే కార్డు తెమ్మంటున్నారు. సరే తీసుకొస్తాం, పోయింది అనుకోండి మళ్ళీ దొరకవు కదా, అందుకని. కార్డు పోతే మళ్ళీ దొరకదన్నా? సరే తీసుకొస్తాండి తెమ్మంటే. ఏ ఊరు? వాడపల్లి వెళ్తున్నా. 7 వారాలు వెళ్ళాలి అక్కడికి. చూద్దామండి, దేవుడి దయ. ఓకే అమ్మ, ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఏ ఊరు? తణుకు వెళ్తున్నాం. తణుకు వెళ్తున్నారా? ముగ్గురు ఒకే ఫ్యామిలీయా? ఆధార్ కార్డు తెచ్చారా? అంటే ఫ్రీ కాబట్టి చెక్ చేద్దాం అని వెళ్తున్నారా? మామూలుగా ఈ రోజు వెళ్దాం అనుకున్నారా? లేదండి, ఈ రోజు వెళ్దామని స్టార్ట్ అయ్యాం. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ మహిళలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. వెళ్ళటానికి కానీ, ఎందుకంటే వారాంతం, ఎందుకంటే ఏలూరు నుండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో వారందరికీ కూడా ఉచితం అని చెప్పడంతో చాలామంది ఫోన్లో తీసుకొచ్చారు టికెట్లు. ఎవరు వెళ్తారు? తాడేపల్లి కూడా వెళ్తున్నాను. అంటే అక్కడ నుంచి ముదిరుడిపడి వెళ్తామండి. వారం వెళ్తాను నేను. వారం వెళ్తాను. ఏముంది చర్చ్ అండి, బైబిల్ మిషన్. ఓకే, చర్చికి వెళ్తాను. ఎంత అయ్యేదమ్మా అంతకుముందు మీరు? 70 రూపాయలండి. ఇక్కడ నుండి ఏలూరు 70 రూపాయలు. అక్కడి నుంచి ఆటోకి వెళ్తాం. ఓకే, ఇప్పుడు మీకు 140 రూపాయలు మిగిలినట్టేనా? అవును, అంతేనా? అవునండి. ఏమన్నా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మీకు? బస్సు బాగా రద్దీగా ఉంటుంది కానీ అట్లా ఏమన్నా? ఏమి లేదండి. మామ ఏంటి ఊరు వెళ్తున్నావు నువ్వు? వెళ్తున్నాను. అన్ని బస్సులు ఎక్కుతున్నావు నువ్వు, దుబ్బ బస్సు తప్ప. ఫ్రీ అంటే టికెట్ తెలుసా? తెచ్చుకోలేదయ్యా, మర్చిపోయా దాని సంగతి. ఆధార్ కార్డు తేలేదా? ఇంటికాడ ఉండిపోయింది. మరి టీవీలో వేస్తున్నారు కానీ నన్ను ఉండే అంత ఫ్రీ అని. మా ఇంటికాడ వాళ్ళు అన్నారు అంత దూరం తీసుకెళ్ళరా, అంత దూరం వెళ్తే దువ్వా పోసి అన్నారు. అనేదానికి ఇంట్లో పెట్టేసేది కార్డు. మరి ఎలా మరి కండక్టర్కి ఏం చెప్తావు ఇప్పుడు? ఏంటి డబ్బులు ఇమ్మంటే ఇస్తాలండి, డబ్బులు ఇమ్మంటే ఇస్తాలండి. ఇచ్చేస్తావా? మరి నెక్స్ట్ నుండి తెచ్చుకుంటావా కార్డు? తెచ్చుకుంటానండి, అంత ఇంట్లో కార్డు ఉందా? ఓకే అమ్మాయి మీరేంటి దువ్వేనా? మీరు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. ఓకే, ఓకే, కండక్టర్ని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి, చాలామంది ఇదిగో ఈవిడ జిరాక్స్ తెచ్చుకున్నారు, చాలామంది ఫోన్లో చూపిస్తున్నారు, ఏం చెప్పారు మీకు ఆ అధికారి? మొదటి రోజు కాబట్టి ఈవేళ జిరాక్స్ కానీ ఫోన్లో కానీ చూపించినా ఎలా చేయమని నిన్న చెప్పారు.
అంటే అవగాహన కొంతమందికి లేక తెచ్చుకోవట్లేదు. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా తెచ్చుకోమని నేను టికెట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి చెప్తున్నాను. అంటే మాకు రిస్క్ లేకుండా ఉంటుంది, వాళ్ళకు హ్యాపీగా ఉంటుంది. ఒకటే విషయం ఏంటంటే ఫ్రీ కదా అని టికెట్లు తీసుకోకుండా చాలా మంది కూర్చుని ఉంటారు. అలాంటి అవకాశం కాకుండా ఖచ్చితంగా టికెట్లు తీసుకోవాలి. టికెట్, ఆధార్ కార్డు జాగ్రత్త తీసుకోవాలి. ఏ బస్సులో ఫ్రీ మేడం? ప్యాసింజరు, అల్ట్రాపల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో అని ఇలా ఉన్నాయి. మనకి ఎక్కువగా అయితే ప్యాసింజరు, అల్ట్రాపల్లి వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు మన సర్వీస్ మనకి ఈ పక్కన ఇవే ఎక్కువ ఉంటాయి. అంటే చాలా మంది కొంతమంది ఇప్పుడు ఈ మా అమ్మగారు ఉన్నారు, ఆవిడ అసలు ఆధార్ కార్డు మర్చిపోయింది, మరి ఏంటి ఆవిడ పరిస్థితి? టికెట్ కొట్టడమే మరి, తప్పదు కదా, తప్పదు. కనీసం లేదా ఇప్పుడు ఆ పక్కన ఎవరన్నా ఉండే వాళ్ళ ఫోన్లో ఆధార్ కార్డు ఉంచుకున్నా ఇవ్వగలుగుతాం, కానీ వాళ్ళకి ఇంకా అవకాశం లేదు. అంటే ఇవాళ చెప్తాం కాబట్టి రేపు ఖచ్చితంగా వాళ్ళు తెచ్చేసుకుంటారు. ఈవేళ తెలియదు కాబట్టి తెచ్చుకోలేదు. రేపు ఆధార్ కార్డేనా ఏది ఎన్ని గుర్తుపెట్టుకోవడం? ఓటర్ కార్డు కానీ ఏదైనా గుర్తింపు కార్డు, మనకి రాష్ట్రపతి గుర్తింపు కార్డు ఏదైనా తెచ్చుకుంటున్నాం. ఆల్రెడీ మీరు నిన్న తిరిగారు, ఈ రోజు ఉదయం నుండి తిరుగుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉందా లేకపోతే నార్మల్గా? అంటే పథకం స్టార్ట్ చేసేసరికే సాయంత్రం స్టార్ట్ చేశారు కాబట్టి నిన్న సాయంత్రం స్పెషల్ కొన్ని తిప్పాను ఓపెనింగ్ చేసిన రోజు, కాబట్టి నిన్న రద్దీ తక్కువ. ఈరోజు కృష్ణాష్టమి, కొంచెం పిల్లలు కాలేజీ పిల్లలు రాలేదు, మన సర్వీస్ జనమే ఉన్నారు. ఓకే, అంటే మీకు కాలేజీ పిల్లలు కూడా ఎక్కువ స్టూడెంట్ పాస్లు చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఉచితం, వాళ్ళకి కూడా అమ్మాయిలు కూడా కదా, వాళ్ళకి కూడా తీసుకెళ్తాం. వాళ్ళు కూడా ఆధార్ కార్డు తెచ్చుకుని వాళ్ళకి ఏమన్నా సవాళ్ళు ఏమన్నా ఎదుర్కొన్నారంటే దెబ్బలాట్లు కానీ గొడవలు? పై చూడాలి మరి, ఈ వేళే కదా, ఈ వేళ కొంచెం తక్కువగానే సమానంగా ఉంది. రేపు నుంచి పర్వాలేదు, మన సైడ్ అంతా కొట్టుకుని రకాలైతే కాదు. ఓకే, అయితే మొత్తం మీద చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సూపర్ 6కి అయితే అనూహ్య స్పందన వస్తుంది. 2 రోజుల పాటు, అంటే నిన్న ఆగస్టు 15 పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు మరలా అంటే కొంత మహిళలకు అవగాహన కల్పించాలి కాబట్టి ఉచితంగా వీరు అంటే ఫోన్లో చూపించిన అలో చేస్తున్నాం, జిరాక్స్ తీసుకొచ్చిన అలో చేయమని అధికారులు చెప్పారని చెప్తున్నారు. మహిళలు కూడా అవసరమైన మేరకే ఆర్టీసీ ప్రయాణాన్ని వాడుకోవాలి, అనవసరంగా ప్రయాణాలు చేయవద్దు, దానివల్ల మిగిలిన ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.